ఒక మెస్మరైజింగ్ బ్యూటీ మీ ముందుకు రాబోతున్నాడు మణికంఠ. ఎస్, వినోద్ చెప్పింది అక్షరాల నిజం. లారెన్స్ మాస్టర్ గారి ఆశీర్వాదం పొందడం అంటే నటరాజు అనుగ్రహంగా భావించాలి అబ్బాయి. వెరీ వెల్ డన్. విత్ శంకర్ मैट्रिक्स कॉम्बिनेशन లో मणिकंठ. अभी आपके सामने आ रहे दो स्टार से పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో రాజూగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 పూర నాటు 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 పచ్చి మిరపలాగా నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. పడేలాగా కీసు గిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు కరట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 పూర నాటు 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 గంట వారలాగా చెట్ట నాటు 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 అలాగా టిక్క నాటు. భూమి తత్తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 సరాసరి నాటు నాటు నాటు. సూపర్ సూపర్. ఎక్కడ నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు నాయన? థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఎక్కడ మరి రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? మరి జోష్ ఎనర్జీ ఎక్కడ ఒక్కసారి గట్టిగా. థ్యాంక్ యూ. దట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ మణికంఠ అండ్ అలాగే శంకర్ మ్యాట్రిక్స్ గారు. సో ఒక బ్యూటిఫుల్ లక్కీ డిప్ తీయడానికి మా బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ సింగర్ ధనంజయ్ గారిని హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేస్తున్నాం అంటు ద స్టేజ్. పి విజయలక్ష్మి అండి, ఏరియా SLR. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ యొక్క లక్కీ డిప్లో బహుమతిని గెలుచుకునేటటువంటి పర్సన్ పి విజయలక్ష్మి గారు,
ఏరియా ఎస్ఎల్ఆర్, మొబైల్ నెంబర్ లాస్ట్లో 8981. ఎవరైతే ఈ మొబైల్ నెంబర్ కలిగి ఉన్నారో వాళ్ళు సగౌరవంగా వేదికకి రావాల్సిందిగా అనౌన్స్ చేస్తున్నాం. అక్కడికా డైరెక్ట్ రిసెప్షన్కి వెళ్ళి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవచ్చా? సో లాస్ట్లో 8981 ఫోన్ నెంబర్ అండి. పి విజయలక్ష్మి గారు, ఏరియా వచ్చేసి ఎస్ఎల్ఆర్. సో ఇంత చక్కటి పర్ఫార్మెన్స్, జోష్ఫుల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మరకాసేపు మనం వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న ఏబీ జ్ఞానానికి సంబంధించి చూసేద్దాం. నా పేరు పద్మాదేవి. నేను బోడుప్పల్ హైదరాబాద్ ఉంటాను. నేను ఎప్పుడైతే బూస్టర్ డోసు ఎప్పుడైతే వేసుకున్నానో అప్పటి నుండి కొంచెం లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. జూలై నుండి అది తీవ్రతరం అయింది. యశోద హాస్పిటల్లో జాయిన్ అయింది. వాళ్ళు ఏం చెప్పిందంటే ఎప్పుడు ఆక్సిజన్ వెంటిలేటర్ పెట్టుకొని ఉండాలని చెప్పింది. కానీ ఈ లోపల ఒకసారి వెంకన్నరసమ్మ ఆంటీ అని ఆవిడ చూడడానికి వచ్చిండు. నువ్వు ధ్యానంలో చేరితే తొందరగా రికవర్ అవుతావు అని చెప్పింది. అప్పటి నుండి స్పిరిచువల్ టాబ్లెట్స్ లో జాయిన్ అయినాను. అప్పుడు పూర్తిగా బెడ్ రిడన్ ఉండేది. ఇప్పుడు లేచి తిరగగలుగుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే రక్కగా మారదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెట్టోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పిన కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్ని అడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం. థ్యాంక్ యూ సో మచ్. సో మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఆ ధ్యానం మనల్ని విజయ పదవులను నడిపిస్తూ ఉంది. విజయ వైపు మన ధ్యానం ఎలా కొనసాగించాలో తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రతి ఒక్కరం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేద్దాం. సో ఇంతకీ నేను పైడితల అమ్మవారి ఉత్సవాలు అలాగే ఆనంద బ్రహ్మ 10వ వార్షికోత్సవాల సందర్భంగా ఇంత దూరం వచ్చాను. ఇంత చక్కగా కుర్రాలు ఉన్నారు, ఇక్కడ ఎనర్జీ ఉందా మరి? సో ఇంత ఎనర్జీలో మా ఆయన ఎక్కడ తప్పిపోయినాడో ఏమో కానీ ఉండడం మాత్రం డాంబర్ పీపే లెక్క ఇంత ఉంటాడు, నల్ల బండ లెక్క. యాడున్నాడో? ఓ అప్పారావు, యాడున్నావు? వచ్చినావా? కళ్ళు ముందుకే కాదు వెనక్కు కూడా ఉండాలి. కాదు, నేను పిలుస్తుంటే ఏంటి ఓ తల రుద్దుకుంటూ వస్తున్నావేంది నువ్వు? తలనొప్పి వచ్చే ముందు తల రుద్దుకోమన్న డాక్టర్. అంటే పిల్లలందరూ తలనొప్పితో సమానం అంటున్నావా? అర్థమై కూడా అడుగుతావేంటి? హలో, అసలు నీ దృష్టిలో భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందో చెప్పు. భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి జ్యోతి గారు? భార్య బల్బులా ఉండాలి, భర్త స్విచ్ లా ఉండాలి. అబ్బా, భర్తనే స్విచ్ వేస్తే భార్యనే బల్బు వెలగాలి. భార్యనే బల్బు వెలగాలంటే భర్తనే స్విచ్ వేయాలి. మాకై మేమే వెలిగితే ఫిల్మెంట్ రాలిపోద్ది. హలో, ఏం మాట్లాడుతున్నారండి? అసలు మీ దృష్టిలో భార్య ఎలా ఉండాలో చెప్పండి. భార్య ఎలా ఉండాలంటే కొత్త సంవత్సరం నాడు ఇస్తారు కదా, డైరీలా ఉండాలి. అదేంటి? ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు కదా. మారుస్తారా మీరు ప్రతి సంవత్సరం? అన్నాను, అంత అవకాశం మాకెక్కడిస్తారు? సరే కానీ ఏవండి,
ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ మీద పడి నోరు పారేసుకోవడం కాదు. ఆ కిటికీకి కట్టను కొట్టించండి. ఏమైంది? ఆ పక్కింటి ధనుంజయ్ అదే పనిగా చూస్తున్నాడు. చూస్తున్నాడా చూశాడా? చూస్తే చంపేను. అక్కర్లేదు, చూస్తే అతనే చచ్చిపోతాడు. అలాంటి అందం నీది. కనీసం బాత్రూమ్ కు డోర్ అన్న పెట్టించండి. వాట్స్ హ్యాపెనింగ్ బాత్రూమ్? ఏమండి, ఆ శంకర్ మ్యాట్రిక్స్ అన్న తొంగి చూడబోయాడండి. తొంగి చూడబోయాడా చూశాడా? పూర్తిగా చూడలేదు. అక్కలే పూర్తిగా చూసి అతను పూర్తిగా ఉన్నాడు అక్కడ. పెళ్ళ ఇన్ని సంవత్సరాలు అయింది, పెళ్ళానికి ఒక నగా నట్ర ఏమైనా కొనిపెట్టచ్చు కదా నువ్వు. అబ్బా, ఆ. నగా నట్రా కొనిపెట్టడానికి మాది కళ్యాణి జ్యువెలర్ కాదు, అబ్బో. కళ్యాణి టిఫిన్ సెంటర్. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మీ పుట్టింటోళ్ళు ఏమని ఇంతవరకు పెట్టారా నాకు? యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్. ఆ మా గురించి మాట్లాడక మీ గురించి మాట్లాడాలి. అబ్బా, ఏంటి వీళ్ళ నాన్న ఉన్నాడండి. ఆ నా పేరు శేషు, అచ్చా, దీని పేరు కీర్తి. ఆ శుభలేఖలో ఏమి వేయాలండి? శేషు కీర్తి వేయాలా? ఆ బొగడాగాడు కీర్తి శేషులని వేయించాడండి. అరే చచ్చినోడి పెళ్ళికి ఎవడు రావడం మానేశాడండి. అబ్బో, పోతే పోయింది, ఆగో. సరే కానుకలు వస్తాయి కదా, భోజనాలు బాగా పెట్టామండి. 1200 రూపాయలు అయిందండి వాక్కి. వీళ్ళ బాబు అన్నాడు కానుకలన్నీ హుండీలో వేయమన్నాడు. ప్రతి వాడు రావడం హుండీలో వేసిపోయాడు. అవి దేవుడికి పోయండి. మా పరిస్థితి స్త్రీ చొక్కా జేబీ బొక్క. అన్ని మాటలు అంటున్నాడు ధనుంజయ్ అన్న. నువ్వే చెప్పు, కట్నం కిందికి బైక్ పెట్టమని అడిగాడు, ఇచ్చారా లేదా మా పుట్టింటోళ్ళు? నువ్వు అది నాకు చెప్పిన మాటలు నమ్మకు. అమ్మా శ్రావణి, వాళ్ళ నాన్న చెప్పాడు, మా మామ, అల్లుడు నీకు ఇన్స్టాల్మెంట్లో స్కూటర్ కొనిస్తాను. ఇన్స్టాల్మెంట్లో స్కూటర్ అంటే ఏంటి? అప్పుడో 50,000, అప్పుడో 50,000, అప్పుడు 50,000 ఇస్తే కొంట. ఈ బొగడగడు అలా కాదు. ముందు హ్యాండిల్ బార్ ఇచ్చాడు, తర్వాత 2 టైర్లు ఇచ్చాడు, తర్వాత ఒక స్విచ్ ఇచ్చాడు, వెనకాల డేంజర్ లైట్ ఇచ్చాడు. మొత్తానికి అంతా ఇచ్చారు కదా. తాళం ఎప్పుడు ఇస్తాడు? దాన్ని ఎప్పుడు పెట్టాలి, తిప్పాలి, బండి నడపాలి. హలో, ఆడవాళ్ళతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి అప్పారావు గారు. చంప పగిలిపోతుంది చెప్తున్నాను. మాట్లాడారంటే మా శ్రావణ భార్గవి ఎక్కుంది, వెనకాల కేసేస్తాం ఇద్దరం పోయి. బూటుతో కొట్టించానంటే విజయనాలు కుట్టించుకుంటాను. ఏంటండి, ఆడవాళ్ళని గౌరవించరా మీరు? ఆడవాళ్ళని గౌరవించడంలో కానీ, పూజించడంలో కానీ, అభిమానించడం కానీ నేనే ఫస్ట్ అని నేను మా ఆవిడికి చెప్పా. అంత ఫస్ట్ ఉండడు అయితే నిన్న పక్కింటి సరోజ ఇంటికి వస్తే ఏమన్నావు నువ్వు చెప్పు? ఏమండి జ్యోతి గారు, మీరు ఏమనుకోవద్దు, మీ ఆడవాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఉందండి. మనసులో ఏదో పెట్టుకొని బయటకు ఏదో మాట్లాడతారు. సరే, నువ్వు ఒక నింద వేసావు కాబట్టి అవును, మా ఆవిడికి చెప్పాను, ఈ రోజు చెప్తున్నా. ఒకటి చెప్పండి, ఉదయాన్నే మన ఇంట్లో మనం టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? రండి టిఫిన్ చేద్దరు అంటాం. అదే మధ్యాహ్నం మనం భోజనం చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? రండి భోజనం చేద్దరు అంటాం. వీళ్ళ ఫ్రెండ్ నేను రాత్రి పడుకునే టైంలో వచ్చిందండి, రండి పడుకుందాం అన్నాను. తప్పున్నారా? చంపేస్తాను చెప్తున్నాను. మా ఇంట్లో 14 గదులు ఉంటాయి, సెంట్రల్ ఏసీ. ఆ మహాతల్లిని ఎక్కడైనా పడుకోబెడతాం. అబ్బో, వీటికి ఏం తక్కువ లేదు కానీ. చెప్పు. ఏంటి మీ మగవాళ్ళు ఎప్పుడు తెలివైన వాళ్ళని ఫీల్ అవుతుంటారా? మేమే తెలివైన వాళ్ళం అండి. అవును, రేపు ఏదో వ్రతం చేస్తానంటున్నావు. అవునండి, రేపు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. ఆడపడుచులందరూ వస్తున్నారు. పసుపు కుంకుమతో పాటు ఏమేమంటారు? నా ఫోన్ నెంబర్ చేయి. రెడీగా ఉంటారు ఫోన్ నెంబర్ ఇవ్వమని చెప్పడానికి కదా. వస్తే వాళ్ళకు కూడా పెద్ద ఫంక్షన్ చేసి చిన్న జాకెట్ ముక్కలు పెడతాం. సో అలాంటివి ఏం లేదు కానీ. సో మరొకసారి మనందరినీ కూడా నాన్ స్టాప్గా ఎంటర్టైన్మెంట్ పంచడం కోసం మన ధనుంజయ్ గారు అలాంగ్ విత్ ద బ్యూటిఫుల్ శ్రావణ భార్గవి గారు ఆన్ ద స్టేజ్ వచ్చేస్తున్నారు. సో కానీ వాళ్ళు నాతో ఒక ప్రామిస్ చేయించుకున్నారండి. నేను వాళ్ళకు ఈ పర్ఫార్మెన్స్ అనౌన్స్ చేసే ముందు ఒక ప్రామిస్ చేశాను. మీ పాటలు ఎంత జోష్గా ఉంటాయో మీ దగ్గర నుంచి అంత ఎనర్జీ వస్తుందని. ఎనర్జీ ఉందా? మరి సరిపోలేదు, ఎనర్జీ ఉందా? విజయనగరంలో ఓ వేసుకుంటే వైజాగ్ వరకు వినబడాలి. ఒక్కసారి గట్టిగా కుర్రాళ్ళందరూ కూడా. నువ్వు ప్రతిసారి ఓ వేసుకోండి కాదు, కుర్రాల్ని ఒకసారి వాటేసుకోండి అనాలి. అవుతండి బాబు, అది నాకు డేంజర్ అవుతుంది. సో ఇంకేమాత్రం అనౌన్స్ చేయకుండా, ఆలస్యం చేయకుండా ద బ్యూటిఫుల్ శ్రావణ భార్గవి గారు అలాంగ్ విత్ ద హ్యాండ్సమ్ ధనుంజయ్ గారిని ఆన్ ద స్టేజ్ ఇన్వైట్ చేసేస్తున్నాం. దయచేసి ఇంత మంచి కార్యక్రమానికి చిన్న ఇబ్బంది ఏంటంటే ఈ కెమెరాల బ్యాక్ సైడ్ లైట్ల ముందు చాలా మంది ఉన్నారు, ఇది ఇబ్బందికరం కాబట్టి ట్రై టు అండర్స్టాండ్, ప్లీజ్ గో బ్యాక్. అమ్మా రెండమ్మా. యాక్చువల్లీ నేను ఇలాగే పాట పాడదాం అనుకున్నాను, కానీ పోయిన నెలే 50 లక్షలు చేటి పాడేశా. థ్యాంక్ యూ అమ్మా.
అలాగే ఉండండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇంకొక మంచి సూపర్ డూపర్ ఫాస్ట్ నంబర్ మీ అందరి కోసం. మీ అందరికీ విజిల్ వస్తుందా? సిటీ కొట్టడం వస్తుందా? ఏ విజయనగరం, కమ్ ఆన్, వేర్ ఇస్ యువర్ సిటీ పవర్? వీళ్ళకి ఏది రాదు అని అడగాలన్నమాట. అవును, అది కరెక్టే. ఏదైనా సరే వేసేస్తారు అవలేలాగా అనమాట. ఓకే, సో మీ అందరి కోసం ఇంకొక సూపర్ డూపర్ సాంగ్. నమస్తే అండి, నేను డాక్టర్ అరుణ. నాకు 2 పిల్లలు, 7 years and 2 years ఏజ్. నేను నా పిల్లలిద్దరికీ ధ్యాన మాతృత్వం గురించి తెలుసుకొని
స్టెప్ చూపిస్తాను, అదేం పాటో మీరు గెస్ట్ చేయాలి. ఓకేనా? రెడీయా? రెడీయా? ఓకే. గట్టిగా ఒకసారి చెప్పండి. బ్లాక్ బస్టర్, కరెక్ట్. సో మరి మనం బ్లాక్ బస్టర్కి రెడీ అయిపోయే ముందుగా మరొక చిన్న ఏమీ చూసేద్దాం. ఆత్మబంధువులందరికీ నమస్కారములు. ఇప్పుడు మనం చూస్తున్నది ఒంగోలు జిల్లాలోని ఓం సంజీవని మెగా పిరమిడ్. ఒంగోలు నుండి నెల్లూరు వెళ్లే దారిలో రైస్ ఇంజనీరింగ్ కాలేజ్కి 2 కిలోమీటర్స్ దూరంలో విశాలమైన ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతికి అనుసంధానంగా ఈ మెగా పిరమిడ్ను నిర్మించడం జరిగింది. ఈ పిరమిడ్ ఆవరణలో ఒక పెద్ద బుద్ధుని విగ్రహం ప్రతిష్ఠించారు. 2500 సంవత్సరముల క్రితమే బుద్ధుడు మన అందరికీ ఆనాపానసతి ధ్యానాన్ని పరిచయం చేశారు. ఈ 80x80 పిరమిడ్ బయటే కాకుండా లోపల కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఈ పిరమిడ్లో కింగ్ ఛాంబర్ కూడా నిర్మించబడి ఉంది. దీనిలో మీటింగ్ హాల్, మాస్టర్స్ రూమ్లతో పాటు కిచెన్, డైనింగ్ హాల్ కూడా నిర్మించారు. పౌర్ణమి, అమావాస్య రోజులలో ఎంతో మందితో సామూహిక ధ్యానములు నిర్వహించడానికి అనుగుణంగా ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఇటీవలి కాలంలో ఇక్కడ 1 డే వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ చక్కగా నిర్వహించడానికి ఓం సంజీవని మెగా పిరమిడ్ సొసైటీ కృషి చేస్తుంది. వీరి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ, 4వ ఆదివారాలు ఆత్మధ్యాన శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయి. ధ్యానులు ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు ఉండటానికి వీలుగా వసతి సదుపాయాలు అన్నీ కల్పించబడ్డాయి. పచ్చని ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఈ పిరమిడ్కి వచ్చి ధ్యానం చేసుకునే అవకాశాన్ని జారవిడుచుకోకూడదని అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9912222525, 9182807922కి సంప్రదించగలరు. సో ఇంత చక్కగా ధ్యానం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సో మనతో 2 ముఖ్యమైనటువంటి మాటలు పంచుకోవటానికి వారి యొక్క ఎక్స్పీరియన్స్తో పాటుగా ధ్యానానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతని మనందరికీ పంచడానికి, షేర్ చేయడానికి హైదరాబాద్ నుంచి ద విశిష్టత డాక్టర్ అనిల గారు విచ్చేశారు. ఒక్కసారి గట్టిగా చప్పలతో అనిల గారిని ఆన్ ద స్టేజ్ ఇన్వైట్ చేసేద్దాం. సో అంత దూరం నుంచి ఈ యొక్క ధ్యానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనతో పంచుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ అనిల గారిని సగౌరవంగా వేదికకి ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా లేడీస్, అదేవిధంగా కాలేజ్కి వెళ్ళే యూత్, గర్ల్స్ అందరూ కూడా వినాలండి. మేడం ఒక గైనకాలజిస్ట్. హైదరాబాద్లో ఒక 4 ఫ్లోర్ హాస్పిటల్ ఉంది షాద్నగర్లో. అందులో టాప్ 2 ఫ్లోర్లో మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్కి మెడిటేషన్ నుంచే ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. గైనకాలజిస్ట్గా మహిళలకు తనిచ్చే ఒక చిన్న మెసేజ్ని ఈ పండగ సందర్భంలో మరి పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో మనం తీసుకుందాం. అది వాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నేను డాక్టర్ అనిల్ అండి. మరి 25 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నాకు ఎన్నో సమస్యలు ఉండే. మరి 20 ఇయర్స్ నుంచి ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఉండే నాకు. మరి సార్ ఒక గైడెన్స్ ద్వారా 100 mg వేసుకునేదాన్ని. మరి సార్ ఒక గైడెన్స్ ద్వారా నా మీదనే ఎక్స్పెరిమెంట్ చేసుకొని మరి నా థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించుకున్నాను. సో అలాగే మరి ఎన్నో సమస్యలతో బాధపడే నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ జ్ఞానం అందించి వాళ్ళు కూడా ఎంతో హాయిగా జీవిస్తున్నారు. మరి ఇదే ఆనందాన్ని మరి మా హాస్పిటల్లో పేషెంట్స్ కూడా అందించాలని సార్ యొక్క గైడెన్స్ ద్వారా ఒక 2 ఫ్లోర్స్ స్పిరిచువల్ సెంటర్ పెట్టి అక్కడ జ్ఞానం అందిస్తున్నాము.
మరి ఈ రోజులో WHO హెల్త్ ఏం చెప్పింది అంటే మన అనారోగ్యం మెయిన్గా మానసిక సమస్యలతో మళ్ళీ ఒక 20% లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో వస్తున్న ఎన్నో సమస్యలు, మరి వీటన్నిటికి కూడా ఒక జ్ఞానం వల్ల తగ్గించుకోవచ్చు అని ఖచ్చితంగా నేను ఒక డాక్టర్గా చెప్పగలుగుతున్నానండి. సో ఈ జీకేఎస్తో నేను జర్నీ చేశాను. మరి జీకేఎస్తో ఎంతో నేర్చుకున్నాను. ఒక ప్రతి ఒక్క నిమిషం ఒక విలువ గురించి తెలుసుకున్నాను. అసలు సమాజానికి ఒక సేవ ఎలా చేయాలని నేర్చుకున్నాను. సో మీ అందరు కూడా మరి శాకారం ధ్యానంతో సెలబ్రేట్ ద లైఫ్ అని అంటున్నాను నేను. సో ప్రత్యేకంగా లేడీస్కి ఈ రోజుల్లో చాలా PCOD ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా PCOD ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మరి ఆ శాకారము నాన్ వెజ్ తినడం వల్ల కూడా ఎన్నో సమస్యలు వెళ్తున్నాయి. సో కంపల్సరీ కూడా మీరు అందరు కూడా మరి శాకాహారులుగా మారి ధ్యానులుగా మారి ఈ సమస్యల్ని తగ్గించుకోవాలని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఇవి తగ్గుతాయని చెప్తున్నాను. ఇంకోటి ఏమంటే మరి లేడీస్కి అసలు మ్యారేజ్ అవ్వగానే ఒక 3-4 మంత్స్కి పిల్లలు కాకపోతే ఇంకొక పెళ్ళి చేసేస్తామంటున్నారు. ఇది ఎంతటి బాధాకరమైన విషయాలు. ఒక ఆడపిల్లలకి ఎంతో ఆశతో ఒక అత్తగారింటికి వచ్చిన ఆడపిల్లని 2-3 నెలలు కాగానే ఇంకో మ్యారేజ్ చేస్తూ అంటారు. చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి బాంధవ్యాలు సరిగా లేకపోవడం వల్ల కూడా ఎన్నో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి మనుషుల్లో. సో ఇలా అన్నీ తొలగించాలంటే ధ్యానం ఒకటే శరణ్యం. శాకారం ధ్యానం అందరూ పాటించండి. అద్భుతంగా లైఫ్ని సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మహిళలందరికీ కూడా అద్భుతమైనటువంటి మెసేజ్ అండి ఇది. చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్కి ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. ఒక గైనకాలజిస్ట్గా ఆవిడొచ్చి ఈ ప్రోగ్రామ్ ఎక్స్పెన్సెస్కి 10% డాక్టర్ రమేష్ అండ్ అనిల గారు ఫేర్ చేశారు అంటే ఎంత సర్వీస్ మైండ్ లేకపోతే వాళ్ళు ముందుకు వస్తారనేది ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇంత చక్కటి సర్వీస్ చేస్తున్న మేడంని మెమెంటో ఇవ్వాల్సిందిగా భార్గవ్ గారిని అండ్ సన్మానించాల్సిందిగా కోరుచున్నాను. జ్యోతి మేడం అండ్ షాలుతో శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ఎస్. సో ఇక్కడ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అభిమానులు ఉన్నారా? సో నాన్ స్టాప్ గా మీకు నచ్చిన మీ హీరో పర్ఫార్మెన్సెస్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు శంకర్ మ్యాట్రిక్స్ గారు అలాంగ్ విత్ మీ. సో బ్యూటిఫుల్ గా నాన్ స్టాప్ సాంగ్స్ ఉండబోతున్నాయి కాబట్టి నాన్ స్టాప్ గా ఎనర్జీ ఇవ్వడానికి రెడీ ఆ విజయనగరం. సో హియర్ వి గో విత్ ద బ్యూటిఫుల్ ప్రభాస్ మెడ్లీ. 3, 2, 1. ఎవడు మనకెదురుగా నిలబడు కదా. కరులు పద చకచకతలపడు పద. అధిరి పడుకు ఇది రగిలిన యువకుల రథ. ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు. ఉత్తేజాలు వెర్రెత్తాగా చూపే జోరు. ముల్లో కారు కమ్మేదాకా చల్లారేది లేదు. దక్కేదేదో చిక్కేదాకా తాను నేను చెయ్యాలా. అంగనిదేది ఇలలోనా మనసే పెడితే జాలోనా. అంచులు దాటి
name is Bella. B for Bella. ఒకటే సైన్యంలా వచ్చానిలా. My name is Bella. బిజలి Bella. మెరుపే మనిషి అయితే ఉంటాదిలా. కలకత్తా పానేసిన చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో దిల్ పట్ట తప్పింది నీ పాటలో నడుం పట్టుకొని ముట్టుకునే ఆటలో లేకుండా మంచు కాకుండా ఇంత మంచిగా మనకు ఎంటర్టైన్ చేస్తున్న టీం మెంబర్స్ అందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఒకసారి హుషారుగా. ఒక నడవనాక సో సరిగా అలాగే లేదు, ఇంత మంచి టీం కూర్చోడానికి సరిగా సన్మానం కూర్చోడానికి చేసేందుకు సరిగా అలాగే బయటికి వెళ్ళడానికి లేదు ఇంత మరి మన రాక్ స్టార్ ధనంజయ్ గారు ఒకసారి రావాలి. మరి మా డీ జోడీస్కి అలాగే మా శంకర్ సార్ టీంకి కూడా సన్మానం చేసుకోవాలి. మాకెంత అదృష్టంగా భావిస్తున్నాం మా ఆనంద బ్రహ్మ టీం వాళ్ళకి కూడా గట్టిగా క్లాప్స్ ధనంజయ్ గారు రెడీగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయాల్సిందిగా చేస్తున్నాం.
ఆపర్చునిటీ మన ఆనంద బ్రహ్మ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే ఇంత చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మా టీ, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ మణికంఠ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కంట ఎందుకు వచ్చిందిరా జీవితం, ఒక నడవనాకి సరిగా లేదు, కూర్చోనాకి లేదు, సరిగా బయటికి వెళ్ళడానికి లేదు, ఎందుకు వచ్చింది జీవితం అంత అలాగా అనిపించింది అనమాట నాకు. ఎంత బాధపడ్డాడు అంటే ఒక సూసైడ్ లెవెల్ వరకు వెళ్ళేంత వరకు కూడా అంత బాధపడ్డాడు. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అది. నేను చూశాను తనని, ఎన్నోసార్లు బాధపడ్డాడు. విరక్తి పుట్టిన జీవితం చనిపోవడమే బెటర్ అంత అలాగా అనిపించింది అనమాట. పీజీ కూడా వద్దు, ఇది తగ్గని వ్యాధి, ఈ తగ్గని వ్యాధికి నాకు డబ్బులు వద్దు అని తీసుకునేవారు. కేవలం మెడిసిన్ మాత్రమే మెడిసిన్, ఆ డబ్బులు తీసుకుని దానికి మిగతాది అంతా ఫ్రీగా వైద్యం చేసేవారు అనమాట. మా తల్లిదండ్రులు కూడా నా వల్ల ఎంతో సఫర్ అయ్యేవారు అనమాట. ఆ కొడుకు గానో కొడుకు ఎలా ఉంటుంది, ఏ రోజుకి ఎలా ఉంటుందో చాలా చేస్తుందండి. డబ్బులు పోయినా ఆస్తి పోయినా బాధలేదండి. బిడ్డ కోసం చాలా బాధలు పడి 2 బిడ్డలు పోయాక పెద్ద ఆపరేషన్ చేసుకునేదాన్ని. బిడ్డ కోసం గడికి టెన్షన్ పడిదానండి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నాకు రావద్దని చెప్పేశారు. విపరీతమైన రక్తం, తెల్లవారు రక్తం అలా బ్లీడింగ్ అవుతూనే ఉండేది, తగ్గేది కాదు. కరోనా డాక్టర్లకి అది చూపిస్తే వాళ్ళు చెప్పారనమాట, హీమోఫీలియా అనే ఒక వ్యాధి ఉన్నది మీ అబ్బాయికి, చాలా ప్రమాదకరం, అది ధ్యానం సర్వరోగ నివారణి అనేసి ఒక బోర్డు కనిపించింది ఒక కాలేజీ దగ్గర. ధ్యాన ఆరోగ్య ప్రాజెక్ట్ అని డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన వైజాగ్ నిజవాణి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ రన్ చేసేవారు. అయితే ధ్యానం ద్వారా సర్వ రోగాలు తగ్గుతాయని ఇప్పటివరకు ఆయన ఎంతోమంది పేషెంట్ మీద రీసెర్చ్ చేసి తెలుసుకున్నాడు. రోజు మినిమం 40 నిమిషాలు అలాగా ఒక 3 నుంచి 4 గంటలు తగ్గకుండా ప్రతిరోజు ధ్యానం చేసేవాడిని. ప్రజెంట్ మనకంటే అయితే చాలా ఆనందంగా జీవిస్తున్నాను. తన లైఫ్ని లీడ్ చేస్తూ తన యొక్క డిసీజ్ని తగ్గించుకుంటూ అందరికీ మెడిటేషన్ గురించి చెప్తూ తన యొక్క సర్వీస్ని ఇంకా స్ప్రెడ్ చేస్తూ. గోపాలకృష్ణ గారు ఆ డాక్టర్ జీకే దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నవాడిని. మహానుభావుల దయ వల్ల నా బిడ్డ బాగానే ఉన్నాడండి. ఇద్దరు అందరికీ ఈ వేదిక మీద ఒక విషయం చెప్పాలండి. శంకర్ మ్యాట్రిక్స్ తను మా విలేజ్కి దగ్గరలోనే కేకోటపాటు రూట్లో ఉంటారు. గడిచిన 7-8 సంవత్సరాల నుంచి మాతో అసోసియేట్ అవ్వడమే కాకుండా ఎంతోమంది స్టూడెంట్స్ని చక్కగా డ్యాన్స్లో తీర్చిదిద్దుతూ మరి వాళ్ళకి మెడిటేషన్ కూడా చేయిస్తూ టీం అందరితో కూడా అసోసియేట్గా ఉంటున్నారు. సో ఈసారి ముఖ్యంగా ఈ లైటింగ్ కానీ, ఎల్సిడి డిస్ప్లే కానీ, సౌండ్ సిస్టమ్ ఇదంతా కూడా పూర్తిగా తనే చేయటం జరిగింది. అద్భుతంగా ఈ కార్యక్రమానికి సహకరించేందుకు మరొక్కసారి తనకి మరి డీజోడి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఆఖరి 6 నిమిషాలు మనం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మెడ్లీ చేసి మనం ముగించుకుంటాం. ఆనందంగా అందరం ఇంటికి వెళ్దాం. మరి ఇంతమంది మహిళలు కానీ, విజయనగరం పిరమిడ్ సొసైటీ ధ్యానులు కానీ ఈ కార్యక్రమాన్ని శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో సిరిమాను ఒక అద్భుతమైనటువంటి పుస్తకంతో ఏర్పాటు చేయడానికి కేవలం కారణం ప్రతి ఒక్కరూ కూడా కాయగూరల భోజనం తినాలి, దాని ద్వారా పైసా ఖర్చు లేని ఆరోగ్యం పొందుతాం. ధ్యానం ఎవరు వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేయాలి, చాలా చాలా సులువు, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడమే. స్థానికంగా ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, ఆ సెంటర్స్లో మీరు నేర్చుకోవచ్చు. ఈ అమ్మవారి ఉత్సవాల్లో మొట్టమొదటిసారిగా జీవితంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందేటువంటి ఒక గొప్ప విత్తనాన్ని మీకు ఎంతో శ్రమతోటి ఇచ్చాము. ఆదరించి సహకరించినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ. పిల్లలు మరియు లేడీస్ సేఫ్గా ముందు వెళ్ళిపోతే బాగుంటుందండి. వాళ్ళు దయచేసి వీ నీడ్ యువర్ బేసిక్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ. ఇంతటి గొప్ప కార్యక్రమాలు ఇంత అద్భుతంగా చేస్తున్న మన డాక్టర్ జీకే గారికి అభినందనలు తెలియజేసుకుందాం అందరం. చివరిగా ఇంతవరకు చాలా జాగ్రత్తగా కూర్చొని అందరూ విన్నారు. ఒక్కసారి అందరూ బాగా నిలబడి, మైక్ కట్ అవుతుందండి, అందరూ నిలబడి ఫుల్గా డ్యాన్స్ చేసేద్దాం. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది కార్యక్రమం కాబట్టి. రెడీయా? చెక్.
మన ఉత్తరాంధ్ర పాట రీసెంట్గా చాలామందికి ఇష్టం, ఇది మీ అందరి కోసం పాడుతున్నది.
పైకెత్తిపోతుంటే ఆనందం బ్రహ్మ టీం మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా ఓ వేసుకోవాలి అందరం కలిసి కమాన్. చాలా చాలా అద్భుతంగా గ్రాండ్గా ఎక్కడ తక్కువ జరగకుండా చాలా చాలా బాగా చేశారు. ఒక్క నిమిషం తల్లి. చాలా గ్రాండ్గా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేశారు. నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే నా మెసేజ్ ఓకే, మెడిటేషన్ అంటే పెద్దవాళ్ళకే కాదండి, మనము ఇప్పుడు పుట్టే పిల్లలకి అంటే ఇప్పుడున్న 6-7 ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు పిల్లలకి. సో ఒక జనరేషన్ మార్పు చెందాలి అని అంటే మనము స్టార్ట్ చేయాల్సింది చిన్న పిల్లలతోటే మనం స్టార్ట్ చేయాలి ఏదైనా కూడా. సో అట్లా మెడిటేషన్ కూడా మనం మన పిల్లలకి నేర్పిద్దాము. వాళ్ళ ద్వారా అది వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ హ్యాబిట్లా అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఒక బెటర్ ఫ్యూచర్ అనేది మనం ఖచ్చితంగా చూస్తామన్నమాట. సో శ్రావణక్క, సో ఇంత చక్కగా మన కుర్రాలకు కానివ్వండి, వచ్చిన ఫ్యామిలీస్కి, లేడీస్కి, జెంట్స్కి అందరికీ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఎంటర్టైన్మెంట్ అందించినటువంటి ఈ వాటి మన హీరో, మన హ్యాండ్సమ్ ధనంజయ్ గారికి చిరు సత్కారం మన ఆనంద బ్రహ్మ వారి తరపు నుంచి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ధనంజయ్ అన్న కోసం. దట్స్ ఇట్. ఎక్కడ వెళ్ళినా, ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా సరే ఎనర్జీ ఏ మాత్రం తగ్గకుండా పెర్ఫామ్ చేసేటటువంటి ద వన్ అండ్ ఓన్లీ సింగర్ ఫ్రమ్ టాలీవుడ్ ధనంజయ్ గారికి చిరు సత్కారం ఆనంద బ్రహ్మ గారి తరపు నుంచి.
ద మెయిన్ రీజన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద టోటల్ మ్యూజిషియన్ మన సోమేష్ గారి అండ్ టీమ్ రాగా బ్యాండ్. ఒకసారి రాగా బ్యాండ్ గట్టిగా వేసుకుందామా, గట్టిగా క్లాప్స్ కొట్టి. శరణం గచ్ఛామి For all of you. Firstly, beginning with the time that I turned vegetarian, I had a lot of people opposing what I wanted to do, what I decided to do, and a lot of people said, "Oh, you're not going to have enough energy, you're not going to have enough stamina, and you're going to struggle playing sport and all those kind of things." But I think the fun in doing the things that are not, sort of stereotypical is that you have a chance to create something where people don't believe in before, and then you set an example. And I was convinced that it is possibly a myth, and that I definitely can break that myth, and I've never felt better in my life ever since I turned vegetarian. So I'm really, really proud of that decision, and that I stuck to something that I decided to do. So as I said, the boundaries are only in your particular minds, in your own minds, and you must break those barriers, you must cross those boundaries and do something special. So I wish you guys all the best in all the endeavors that you embark on, and all my best wishes to you. Cheers. ధనంజయ్ గారు ఒక్క ఫోటోకి రావాలి సార్. ధనంజయ్ గారు ప్లీజ్, స్మాల్ రిక్వెస్ట్, సపోర్టింగ్ సింగర్స్ది ఒక్క ఫోటో.
ఒకసారి సార్ గ్యాప్ ఇవ్వమ్మా. సార్ ప్లీజ్ సార్ మధ్యలోకి వచ్చేయండి సార్. వాసు ఫోటో పిఎంసీ కెమెరామెన్స్ రావాలి వేదిక మీదకి తొందరగా. ఏ వృత్తి కానీ, ఏ ఒక ప్రొఫెషన్ కానీ, ఏ ఫీల్డ్ కానీ, సినిమా కానీ, బిజినెస్ కానీ, పాలిటిక్స్ కానీ, పైన పోయిన వాళ్ళు కింద దిగాలి. ఒక ఫీల్డ్ తప్ప, ఒకే ఒక ఫీల్డ్ తప్ప, అది ఆధ్యాత్మికం. స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికలో మాత్రం పైన వెళ్ళేవాడు పైనే ఉంటాడు, ఇంకా పైనే పోతాడు, కానీ కింద రాడు. అప్పుడు అడగచ్చు మీరు, అప్పుడు వచ్చి పెద్ద పెద్ద బిలియనర్స్ అంతా ఉన్నారు, చచ్చిపోయేటప్పుడు బిలియనర్స్గా చచ్చిపోయారు. పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ అంతా ఉన్నారు, చచ్చిపోయేటప్పుడు ప్రైమ్ మినిస్టర్గానే చచ్చిపోయారు. చీఫ్ మినిస్టర్ చచ్చిపోయేటప్పుడు చీఫ్ మినిస్టర్గా చచ్చిపోయారని అది చూసే వాళ్ళకి పదవి అనేది, డబ్బు అనేది, కానీ ఆత్మతృప్తి, ఒక మనశ్శాంతి, సంతోషం అనేది ఎప్పుడో చచ్చిపోయింటుంది. సో ఈరోజు మరి ఆనంద బ్రహ్మ 10వ వార్షికోత్సవం ఇంత ఘనంగా జరిపించిన ఆడియన్స్కి అలాగే కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఒక్కసారి మన బంధువులందరూ, మన ఊరి వాళ్ళందరూ ఒకసారి జై పైడిమాంబ అనండి. ఒకసారి జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. థ్యాంక్ యూ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సంతోష్ గారు రావాలి ప్లీజ్ కమ్. టీం అంతా సంతోష్ గారు టీం అంతా రావాలి. మొత్తం ఇండియానే కాకుండా ఇతర దేశాలన్నిటికీ యూట్యూబ్ లైవ్ ద్వారా శ్రీ పైడిమాంబ ఉత్సవాలని మరి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి అద్భుతంగా లైవ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు ఈ బృందం ఎంత చక్కగా జరుపుకుంటున్నామంటే అది ఆనంద బ్రహ్మ ఉత్సవాలు, అలాగే జీకే గారు వాళ్ళు ఆనందం ఆశీర్వాదాలు, అలాగే జనాల పట్ల. దయచేసి ధనంజయ్ గారితో ఫోటో తీసుకుంటున్నారు, ఎవరు దయచేసి చెయ్యి వేయొద్దండి, ఆయన మీద చెయ్యి వేయొద్దు, పక్క నుండి తీసుకోండి కానీ భుజం మీద చెయ్యి వేయద్దు, అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ధనుంజయ్ గారు ఒక్క ఫోటో. అయిపోయినట్టేనా ఇది చేస్తారా?